ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఒక మాట మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడువానికి క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను క్షమాపణ లేదు. ప్రియులారి మాట మనం గమనిస్తే పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడితే క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడటం అంటే ఏమిటి? అసలు ఇక్కడ సందర్భం నేపథ్యం ఏమిటంటే 22వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభువారు దయ్యం పట్టిన గ్రుడ్డి మూగవారిని స్వస్థపరచడం అనేది జరిగింది. 24వ వచనంలో అప్పుడు పరిసయ్యులు ఏం చేశారంటే ఈ విషయం విని వీడు దయ్యములకు అధిపతి అయిన బెల్జెబూలు సహాయంతో దయ్యమును వెళ్ళగొట్టుచున్నాడు అని ప్రభువారిని బట్టి మాట్లాడుతూ ఉన్నారు వ్యతిరేకంగా. సో ఆ సమయంలో యేసు ఈ మాట అనేది చెప్పడం అనేది జరిగింది. అది సందర్భం నేపథ్యం. దీనినే పరిశుద్ధాత్మను దూషించడం అని కూడా అంటారు. పరిశుద్ధాత్మ చేసిన పనిని దయ్యం పని అనడం దూషణే కదా మరి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూస్తే పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు, మీ హృదయములను కఠినపరచుకొనకుడికి, మీ హృదయములను కఠినపరచుకొనకుడి అని చెప్తా ఉన్నాడు. సో కాబట్టి ఎవరి హృదయాలు కఠినపరుచుకుంటా ఉన్నారో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అని అర్థం. ఇది అర్థం కావాలంటే ఆయన చేసే పని ఏంటో ముందు మనకు తెలియాలి. పరిశుద్ధాత్మ దేవుడు యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఆయన పాపమును గూర్చి ఒప్పింపచేయువాడు అనుంది. పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని గురించి ఒప్పింపచేస్తాడు. అలాంటి ఆయననే తిరస్కరిస్తే క్షమాపణ ఏముంటుంది చెప్పండి? పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుట అంటే పరిశుద్ధాత్మ చేయు కార్యములను తృణీకరించుటయే. ఆయన చేసే కార్యాలలో నెంబర్ 1 కార్యం ఏంటంటే పాపమును గూర్చి నీతిని గూర్చి ఒప్పింపచేయడం. కాబట్టి అట్టి వారికి క్షమాపణ లేదు. క్షమాపణ వద్దనుకుంటే నీకు క్షమాపణ లేదు. నన్ను క్షమించనక్కరలేదు అని అనుకుంటే నీకు క్షమాపణ లేదు, నీకు అవసరం లేదు. అందుకే నీకు క్షమాపణ లేదు అన్నమాట నీకు వద్దనుకున్నప్పుడు నీకు నిన్నెవరు క్షమిస్తారు? ఇంకెవరు క్షమించరు. ఒకవేళ తప్పు తెలుసుకొని క్షమాపణ కోరుకుంటే క్షమించవచ్చు.